ఇప్పుడే లెగ్స్ వర్కౌట్ చేసి వచ్చిన. చాలా కాన్ఫిడెంట్గా కూర్చున్నా, లేవడమే డౌట్ ఏమో కానీ. సరే, శబ్దం ట్రైలర్ వచ్చింది, 2 days అయింది వచ్చి. ఎదరా ఎదరా అంటున్నారు, సో చేస్తున్నా. ఐ నో లేట్ అవుతుంది, రియాక్షన్ ఛానల్ పెట్టేందుకురా నీకు అనకండి. సో చేద్దాం, అన్నీ చేద్దాము. ప్లాన్ చేస్తున్నట్టు మార్చ్లో, దాన్ని సండే నాడు మాట్లాడతా లైవ్లో. సో లైవ్లో కూడా వచ్చేయండి రేపు, ఎల్లుండి సారీ. అండ్ మాట్లాడదాం. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, ఇప్పటివరకు చూడలేదు. సో చూసిన తర్వాత మాట్లాడేసుకుందాం, వచ్చేయండి. సో యా, శబ్దం. ఇది సీక్వెల్ ఆఫ్ వైశాలి అన్నారు, తెలియదు నాకు అంత క్లారిటీగా. సో చూసేద్దాం. ఓకే, ఇదొక రకమైన ఆడియో హాలుసినేషన్. అందులో వచ్చిన శబ్దం గురించి తను డిస్క్రైబ్ చేసిన విధానం బాగా కొత్తగా, విచిత్రంగా అనిపించింది. డైరెక్టర్ ఆఫ్ వైశాలి. నా పేరు వ్యోమ. వ్యోమ, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఓకే. నువ్వు గోస్ట్ ఇన్వెస్టిగేటరా లేదా క్రైమ్ ఇన్వెస్టిగేటరా? నత్త ఆమెకి. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఓహో, పోలీసులైనా మీరైనా పీకేది ఏమి లేదు. మన చెవులు వినలేని అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని సృష్టించగల గొప్ప శక్తి ఉంది. ఆ శబ్దంతోనే అది తను వెళ్లే బాటని, ఆహారాన్ని కనిపెడుతుంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఇన్విజిబుల్ గెస్ట్. ఓకే. ఓహో, సేమ్ వైశాలి. వైశాలి నీ సైన్స్, నా నమ్మకం రెండు ఒకటోపోతున్నాయి. ఈజీ కొడుతుంది అయ్యా. దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? శబ్దం. శబ్దం. ఈ జీవితం చావుతో అంత అవదు, చనిపోయే కూడా జీవం ఉంటుంది. ప్రభువా కాపాడు, అడి ఓడదు. పారిపోసైతాను. ప్రభువా కాపాడు, పారిపోసైతాను. ఓకే, ఇంకా ఉందా? ఇంకా లేదు, అంతే అయిపోయింది. తమన్ మళ్ళీ హీస్ కమింగ్ బ్యాక్ ఫర్ మ్యూజిక్ అండ్ ఇంట్రెస్టింగ్. అంటే లైక్ ఇది సీక్వెల్ ఆఫ్ వైశాలి అని చెప్పలేము. డిఫరెంట్ క్యారెక్టర్స్, కొత్త సిచ్యువేషన్, సేమ్ డైరెక్టర్, సేమ్ యాక్టర్, సేమ్ క్రూ ఫ్రమ్ వైశాలి. అంటే లైక్ సేమ్ కైండ్ ఆఫ్, అక్కడ వాటర్, ఇక్కడ సౌండ్. సో దయాలు ఉన్నాయి. హీరోయిన్కి ఐ థింక్ నత్తి అనుకుంటున్నా. సో హీరోయిన్కి నత్తి, హీరో పారానార్మల్ ఇన్వెస్టిగేటరు. బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది. చూడాలి భయ్ ఎలా ఉంటుందో. అండ్ 28th నాడంట, ఆ రోజు చూడాలి ఉంది. చూసిన తర్వాత దీనికి వెళ్తా. కొంచెం టైం పడుతుంది రివ్యూ రావడానికి. సో టైం పడుతుంది. ఇక ఇంకటే చూడాలి. ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ అదన్నట్టు, తర్వాత థియేటర్ దీనికి వెళ్తా. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే లైక్ సీజీ కొడుతుంది భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో శబ్దం అంటున్నారు కాబట్టి వీళ్ళు జస్ట్ ఏదో విజువల్గా శబ్దాన్ని చూపెట్టకుండా నిజంగానే మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి సినిమాలో. సీజీ అసలు బాగాలేదు. లైక్ బ్యాట్స్ ఉన్నాయి కదా, అది బాగాలేదు. కలర్ ప్యాలెట్ బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. చూడాలి. ప్రస్తుతానికి అది మాత్రం క్యాక్ అమ్మ బాబాయ్ అనలేను, ఎందుకంటే వైశాలి వాజ్ సచ్ అ గ్రేట్ మూవీ. నా మస్త్ ఇష్టం. అండ్ లైక్ దాంట్లో ఉండే వీళ్ళ వాటర్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా చేశారు ఆ సినిమాని. సో దీన్ని కూడా అలానే చేస్తారు అనుకుంటున్నా. జస్ట్ ఆ సినిమాని బ్యాంక్ చేసుకుంటూ ఈ సినిమా తీస్తున్నారు అనుకోకుండా మంచి సినిమా తీస్తే ఐఎమ్ హ్యాపీ. సో ఐఎమ్ ఎక్సైటెడ్, చూడాలనుకుంటున్నా. అండ్ సేమ్ డైరెక్టర్, సేమ్ యాక్టర్, సేమ్ మ్యూజిక్, అన్నీ సేమ్. చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఇది కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఈ చీరలకించి లేసే పని అనమాట నాది. లేవగలుగుతానా ఏమో. ఎల్లుండి లైవ్ సండే ఉందిగా, వచ్చేసేయండి, మాట్లాడేద్దాం. రాజాసాబ్ 2 parts ఏమో భయ్యా, సండే నుండి మాట్లాడేద్దాం. సరే, లేవడానికి ట్రై చేస్తా. బాయ్ మరి.